హాయ్ అండి అందరికీ. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం కొత్త వీడియోతో ముందు రావడం జరిగిందండి. అది ఏదో కాదండి, ఆపద బంధు స్కీమ్ గురించి మనము దీని గురించి చిన్న ఒక 3 నిమిషాల వీడియో పూర్తిగా ప్రయత్నిపోతామండి. ముందుగా ఆపద బంధు స్కీమ్ అంటే దేని గురించి, ఇది ఎట్లా అప్లై చేయాలి అని చెప్పేసి అనే ఉద్దేశంలో చెప్తాను అండి. ఆపద బంధు స్కీమ్ అనేది ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఒక స్కీమ్ అనే వస్తుందండి. ఇప్పుడైతే మేము వీడియో తీసినప్పుడు అయితే 50,000 ఉంది. ఇప్పుడు మేబీ 50,000 నుంచి 1 lakh అవ్వచ్చు. ఇది అనేది మనము ఓన్లీ మీ సేవ త్రూనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఓన్లీ ఆన్లైన్ సెంటర్లో ఇంట్లో కానీ నెట్ కేప్లో కానీ అప్లై చేసుకోవడం అనేది ఉండదండి. ఇది మీరు ఒక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మనము నియరెస్ట్ మీసేవ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇట్లా మీసేవ లాగిన్ చేసిన తర్వాత ఇందులో ఉంటుంది చూడండి, మనకు అప్లికేషన్ నెంబర్ అనేది డైరెక్ట్ అక్కడి నుంచి జనరేట్ అవుతుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అప్లికేషన్ చేసేటప్పుడైనా స్టార్ మార్క్ ఉన్నదే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇందులో అప్లికేషన్ నేమ్, కోడ్ నెంబర్, మండల్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, విలేజ్ ఇవన్నీ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత డిసైడ్ డీటెయిల్స్ అంటే ఎవరైతే చనిపోయింది ఎవరు, వాళ్ళ నేము, వాళ్ళ డోర్ నెంబర్, వాళ్ళ విలేజ్, మండల్, డిస్టిక్, ఏజ్, చనిపోయినప్పుడు ఏజ్ ఎంత ఉంది, అండ్ యాన్యువల్ ఇన్కమ్. నార్మల్గా మనకు వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి తీసే ఉంటారు కదా, వాళ్ళకి యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఆ పక్షం వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చనిపోయారు, ఎట్లా చనిపోయారు అనే డీటెయిల్స్ అనేది ఈ కాలంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కాలంలో ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి, ఇక్కడేమో చనిపోయిన డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. కిందికి వచ్చారు కేస్ ఆఫ్ డెత్ డీటెయిల్స్ అంటే వాళ్ళు ఎక్కడ చనిపోయారు, ఎట్లా చనిపోయారు. ఒకళ్ళు చనిపోతే ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుంది, ఏ డిస్ట్రిక్ట్ మీద చనిపోయారు, ఏ మందులు చనిపోయారు, వాళ్ళ పిన్ కోడ్ ఏంటి, వాళ్ళ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవైలబుల్ ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత కిందికి వచ్చేవారు బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ వచ్చేసి ఇది ఎవరైతే అప్లై చేసుకుంటారో వీడు అప్లికేషన్ ఏమైనా ఇస్తాను కదా నేను, ఇంట్లో వాళ్ళన్నా చనిపోయినప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ భర్త కానీ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళది బ్యాంక్ అకౌంట్, వాళ్ళ ఐఎఫ్ఎస్సి కోడ్, వాళ్ళ ఫ్రాంచ్ నేమ్, అకౌంట్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. అయితే ఏ ఒక్కటి మిస్టేక్ ఉన్నా కానీ మీకు అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి రావండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం 1-2 సార్లు చెక్ ఇస్తాను. ఇక్కడ కిందికి వచ్చినాక నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఒక 4 members ఉన్నారనుకో, వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. నేము, ఏజ్, వాళ్ళ జెండర్, మేలా ఫిమేలా, రిలేషన్షిప్, చనిపోయిన వాళ్ళకి ఏమవుతుంది, మదరా, డాటరా, సన్నా, వైఫై, ఇది ఒకటి అవుతారు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఆ ఆప్షన్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్సా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబా లేకపోతే కూలి పని చేస్తారా పెట్టాలి. వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ నార్మల్గా 95,000 వరకు వేస్తారు. అదే మనం మెన్షన్ చేస్తే పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఇది ఒక నేమ్ కొట్టిన తర్వాత ఇంకో నేమ్ కావాలంటే యాడ్ మెంబర్ అని కొట్టాలి అండి. యాడ్ మెంబర్ అని కొట్టిన తర్వాత మాకు ఇంకోటి యాడ్ అవుతుంది అంట. ఇట్లా యాడ్ అయిన తర్వాత వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన డాక్యుమెంట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నా మన యూట్యూబ్ ఛానల్ ఉంటే చూడండి. దాని తర్వాత ఫైర్ అంటే అప్పుడు చనిపోయినప్పుడు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్, ఓకేనా, డెత్ సర్టిఫికేట్ ఉండాలి కంపల్సరీ. ఒక 10 rupees బాండ్ పేపర్ తీసుకోవాలండి, వాళ్ళు దాన్ని నోటరీ చేయాలి. దీని గురించి అంటే ఆపద బంధు స్కీమ్ గురించి నోటరీ చేయాలి సార్ ఫోన్. ఓకేనా? మనకి ఇవన్నీ అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్క్ ఉన్నది మట్టుకే మనము ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3, 4 అప్లికేషన్ ఫామ్స్ నీట్గా పీడిఎఫ్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దీని ఫీ వచ్చేసి 45 rupees ఉంటుందండి. మీసో ఫీజు అప్లై చేసిన తర్వాత మీకు నియరెస్ట్ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు వెరిఫై చేసి ఆర్డీఓ త్రూలో మీకు అమౌంట్ రిఫండ్ కానీ అవకాశం ఉంటుంది. ఓకేనా? చూసుకోండి ఒకసారి. ఇది ఆపద బంధు స్కీమ్ అండి. దీని నుంచి టోటల్ ఇంత ఉంటుంది ఇన్ఫర్మేషను. నేను చిన్నగా క్లియర్ కట్గా చెప్దామనే ఉద్దేశంలో మీకు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోయినా. ఇది ఎంట్రీ చేయొచ్చు, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హౌస్ నెంబర్, డిస్ట్రిక్ట్, ఇవన్నీ నార్మల్ మీకు స్క్రీన్ పైన కనబడుతూనే ఉంది మీకు చూడండి. ఇలా ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఇలా అప్లికేషన్ ఫామ్ ఎట్లా అప్లోడ్ చేయాలి ఇట్లా అని చెప్పేసి ఇది కానీ ఇవన్నీ ఇందులో ఉంటుందండి. ఇది అప్లై చేసిన తర్వాత మనకు దీని మీద 45 days టైం ఉంటుంది. 45 daysగా మీకు చెక్ రూపంలో కానీ లేకపోతే మీరు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిగా బ్యాంక్ రూపంలో కానీ మీకు అమౌంట్ యాడ్ అవ్వడం చెప్తుంది. ఇది ఆపద బంధు అంటే మనకు ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసే స్కీమ్ లెక్క అని కూడా అంటారండి. ఇది ఆపద బంధు స్కీమ్. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ లెవెల్లో ఇది నడుస్తుందని, బయట ఆంధ్రప్రదేశ్లో ఇట్లా నడుస్తుందని మనకు అంత ఐడియా లేదు కాబట్టి అది స్కిప్ చేసేంత అవసరం లేదు.
ఈ వీడియో ఎవరికి తెలియదని చెప్పి తీసిన, ఒకవేళ తెలిసిన వాళ్ళంటే స్కిప్ చేసేయండి, ఒకవేళ తెలియదు అన్నట్టు మాత్రం వీడియో మొత్తం పూర్తి చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి. జై హింద్ అండి.